ఏంటిది? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? అసలు నువ్వు బ్రెయిన్ యూజ్ చేయవా? లేకపోతే నా మాట అంటే నీకు లెక్కలేదా? సరుకులు ఇచ్చి ఇంటి దగ్గర డ్రాపింగ్ చేయమంటే తననెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? నీకు కూడా నేనంటే భయం లేదా అని మమ్మల్ని కోప్పడతారు, అంతే కదా? మీరు ఆవేశపడకండి, ఆన్సరింగ్ నేనిస్తాను. నువ్వు బయట తిరగద్దు, ప్రాణానికి హాని అని అంటారు. కానీ నాకు మాత్రం ఫ్యామిలీ ఉండదా? వాళ్ళతో ఏం పనులుండవా? ఎంతసేపు అని పంజరంలో పక్షిలాగా ఇంట్లోనే కూర్చొని ఉంటాను? చెప్పండి మేనేజర్ గారు. అయ్యయ్యో, నాకే తెలీదు సార్. నేను ఎంత చెప్పినా వినకుండా ఎవరినో కలవాలని బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చింది. అయ్యో, భయపడకండి మేనేజర్ గారు. మీరే నాకు ధైర్యం చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారని నారాయణ చెప్పలేదే. అబద్ధం సార్. నీకు దండం తల్లి, నన్ను అరికెచ్చుకో. నాకేమీ తెలియదు సార్. చెప్పుకోలేని బ్లాక్ మెయిల్కి లొంగి తనని ఇక్కడికి తీసుకొచ్చాను, అంతే సార్. అవును, నేనే మేనేజర్ గారిని ఇక్కడికి తీసుకురమ్మని చెప్పాను. నానేం గంటల తరబడి తనతో అస్సలు మాట్లాడను. రెస్టింగ్ ఒక ఫ్రెండ్కి హాయ్ హలో చెప్పి వెళ్ళిపోతాను, అంతే. నీకెన్నిసార్లు చెప్పినా నా బుర్రకి ఎక్కదు. You are a బిగ్ ఫోలింగ్. స్టాప్ నాన్సెన్స్. సార్ 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 ప్లీజ్ సారు, మీరెన్నైనా తిట్టండి, భరిస్తాను. కానీ ఒక ముఖ్యమైన వ్యక్తిని మాత్రం కలిసి వెళ్ళిపోతాను. వాళ్ళు ఇక్కడికే వస్తారు. నాకు జస్ట్ 10 అంటే 10 నిమిషాలు టైం ఇవ్వండి చాలు. ఎలాగో మీరు కూడా ఇక్కడే ఉన్నారు, నా ప్రాణానికి ఏం భయం లేదు. అంతగా ఎవరైనా అటాకింగ్ చేస్తే నా ప్రాణానికి బదులు మన మక్క ప్రాణాలు ఇస్తాడు. నేనెందుకు ప్రాణం ఇస్తాను గంగా? నీ మీటింగ్ నా చౌకొచ్చిందేంటి తల్లి? జస్ట్ షట్ అప్, షట్ అప్. జస్ట్ 10 minutes టైం ఇస్తున్నా నీకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అమ్మయ్యా, ఆ రాజకుమారుని తీసుకుని త్వరగా రాయే చిట్టి.